శత్రు దేశం పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఆ దేశానికి సంబంధించిన ఓ హిందూ మహిళ పాక్కు కంటిలో నలుసుగా మారిన బలూచిస్తాన్లో కీలక పదవిని చేపట్టారు. బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన కశీష్ చౌదరి బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియామకమయ్యారు. కేవలం 25 ఏళ్ల వయస్సులో కశీష్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్తానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. కశీష్ చౌదరి ఆమె తండ్రి క్వెటాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తీని కలిశారు. ఈ సందర్భంగా బలూచిస్తాన్లో మహిళలు, మైనారిటీల సాధికారత, ప్రావిన్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కశీష్ చౌదరి ప్రతిజ్ఞ చేశారు. కశీష్ చౌదరిపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి బుఖ్తీ ప్రశంసలు కురిపించారు. దేశానికి బలూచిస్తాన్కు ఆమె గర్వకారణమని అన్నారు. బలూచిస్తాన్ చాగై జిల్లా నోష్కి పట్టణానికి చెందిన కశీష్ చౌదరి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కశీష్ చౌదరి ఈ విజయాన్ని సాధించడానికి తాను 3 సంవత్సరాలు అవిరామంగా చదవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతిరోజు కనీసం 8 గంటలు ప్రిపేర్ అయ్యేదానినని వెల్లడించారు. పాకిస్తాన్ దేశంలోని మైనారిటీ కమ్యూనిటీలకు కశీష్ ఆశా కిరణంగా ఉన్నారు. పాకిస్తాన్లో పురుషాధిక్యత అధికంగా ఉన్న ప్రాంతాలలో అనేక అడ్డంకులను అధిగమించి ఈ విజయం సాధించిన హిందూ మహిళగా కశీష్ చరిత్ర సృష్టించారు.